తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఈ యొక్క తొర్రేడు గ్రామంలో ఈ యొక్క ప్రాంతంలో పంట పొలాల్లో ఉన్నటువంటి పెద్ద పులిని అన్వేషణ కోసం అయితే ఆ యొక్క పులి ఇప్పుడైతే ఆ యొక్క బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ పులిని వచ్చిన దారినే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా అధికారులు, ఫారెస్ట్ అధికారులు అయితే ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఫస్ట్ మనకి డిఎఫ్ఓ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్ రావు గారు, సార్ చెప్పండి, ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎంత వయసు ఉండే అవకాశం ఉంది సార్? ఇది గత 15 రోజులు బట్టి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కన్నాపురం రేంజ్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియా అండ్ పక్కన ఉన్న పంట పొలాల దగ్గరికి వస్తుంది. ఆ మూమెంట్ని అయితే అబ్జర్వ్ చేశారు ఆ జిల్లా అధికారులు. సో నిన్న సాయంత్రం మనకి ఆ గోదావరి జిల్లా దాటి కొండేపూడి అని సీతానగరం మండలంలోకి వచ్చింది. దాని పగ్మార్క్స్ చూసి దాని రాత్రి మేము కన్ఫర్మ్ చేసి పబ్లిసిటీ బయటికి పబ్లిక్ రావద్దని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. జిల్లా అధికారుల దగ్గర తీసుకెళ్ళాం. సో ఇవాళ మార్నింగ్ తొర్రేడు గ్రామంలో ఒక రైతుది ఒక ఆవు, ఒక ఎద్దు లాంటిది చిన్న కొంచెం వయసు తక్కువది, ఒక చిన్న లేక దూడ 4 నెలల వయసు ఉన్నది చంపేసింది. ఆ దూడను మాత్రం తింది, మిగిలిన రెండింటిని మాత్రమే చంపేసి అక్కడ వదిలేసింది. సో మేము దీని గురించి జిల్లా వ్యాప్తంగా మొత్తం అందరికీ జిల్లా అధికారులతోటి సమన్వయం చేసుకున్నాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, ఎంపీ గారిని, ఎమ్మెల్యేలని అందరినీ ఇన్వాల్వ్ చేశాం. సో ట్రాప్ కెమెరాలు పెట్టాం అండ్ ట్రాప్ కేజెస్ని కూడా అరేంజ్ చేసాం. సో దీన్ని ఏ విధంగా దీని మూమెంట్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసి, అంటే మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మళ్ళీ రంపచోడవరం వైపు అడవుల వైపు వెళ్ళిపోతుందని అనుకుంటున్నాం. సో దీని వయసు సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు ఉంటుంది. అంటే పుల్లి 2 సంవత్సరాల లోపు, 1 సంవత్సరం లోపు ఉంటే కబ్ అంటాము, దాని తర్వాత దాన్ని ట్రాన్సియంట్ ఏజ్ అంటాము. సో దాని టెరిటరీ కోసాన్ని కొత్త ఏరియాస్లోకి అది వస్తూ ఉంటుంది. సాలిటరీ యానిమల్, ఒంటరిగా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ మన ఏరియా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణవి కాదు, ఇవి ఛత్తీస్గఢ్, తడోబా నేషనల్ పార్క్ ఏరియా నుంచి వచ్చాయని కన్ఫామ్ కూడా చేయడం జరిగింది. సో మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మళ్ళీ ఇది రంపచోడవరం అడవుల ద్వారా అది వెనక్కి వెళ్ళిపోతుంది అనేది మా ఎక్స్పెక్టేషను. సో దీనికి సంబంధించి పబ్లిక్కి మా అప్పీల్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే, పగటి టైంలో పర్వాలేదు కానీ ఈవినింగ్ అవర్స్లో ఒంటరిగా తిరగద్దని, వాళ్ళ పశువుల్ని వాటిని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోమని. అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం పగలే చేసుకోండి, నైట్ అవర్స్లో, డార్క్ అవర్స్లో చేసుకోవద్దని. ఎందుకంటే ఇది హంటింగ్ చేసేది అదే టైంలో. మోస్ట్లీ మనుషుల్ని ఇంతవరకు 15 రోజులున్న ఏలూరులో కానీ అక్కడ మనుషుల్ని డ్యామేజ్ చేసింది అన్నట్టుగా ఎక్కడ లేవు. క్యాటిల్ కిల్ కనబడుతుంది. క్యాటిల్ కిల్ కూడా ఎందుకంటే అది అగ్రెసివ్నెస్, అది కొంచెం చిరాకు, ఇరిటేట్ అవుతుంది అనేది మాకు అర్థమవుతోంది. సో పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని కొంచెం ఇరిటేట్ చేయకుండా, పబ్లిక్ హడావిడి చేయకుండా ఉంటే దాని దారిన అది వెళ్ళిపోతుంటుంది, సేఫ్గా వెళ్ళిపోతుంది అనేది మా ఆలోచన. అంటే ఈ యొక్క ప్రాంతాలకు ఎప్పుడైనా వచ్చిన అవకాశాలు ఉన్నాయండి, లేదంటే ఇది దారి తప్పిపోయి ఇలా వచ్చింది అనుకోవచ్చు? అది కొత్త దారులు వెతుక్కుంటూ దాంట్లో సామ్రాజ్యాన్ని విస్తరించుకునే భాగంలో ఇక్కడ కొత్త దారులు వెతుక్కుంటూ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఏమీ లేదు. సో అది హిల్లీ ఏరియాలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనేది మా అంచనా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పల్లెటూరు గ్రామాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, రైతులు ఎక్కువగా ఇక్కడ వరి ఉంది, అలాగే అరటి తోటలు ఉన్నాయి, ఇటువంటి పంటల మంచి ఎక్కువగా వచ్చే అవకాశం, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఈ క్యాటిల్ కిల్ అనేది ఒక్కటే అవాయిడ్ చేయడం కోసమే రైతులు వాటి క్యాటిల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం, డార్క్ టైంలో మనము రైతులు కూడా బయటికి వెళ్ళకుండా ఉండటం. సో పగలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళే కాకుండా 2-3 కాస్త జాగ్రత్తగా చూసుకుని దాని మూమెంట్ వెళ్తే అది ప్రాబ్లం ఏమీ ఉండదని దాని దారిలో అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు చనిపోయినవి ఏవైతే యానిమల్స్ అవి ఉన్నాయో వాటికి పరిహారం మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వెంటనే ఇప్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు అదృష్టం కొద్దీ సీతానగరంలో ఉండే వెటర్నరీ డాక్టర్ ఫణీంద్ర అని ఉన్నారు. ఆయన ఇంతకుముందు ఇందిరాగాంధీ జూ పార్క్ విశాఖపట్నంలో చేసి వచ్చారు ఆయన. సో ఆయన సపోర్ట్ కూడా మనం తీసుకున్నాం. లోకల్ వెటర్నరీ డాక్టర్లు, తహసీల్దార్ గారు, పోలీస్ టీము అందరూ మంచి సపోర్టింగ్గా ఉన్నారు. కొంచెం మాకు పబ్లిక్ నుంచి మాకు ఏంటంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే దానికి సేఫ్గా మేము మళ్ళీ రిలీజ్ చేసేయగలుగుతాం వైల్డ్లోకి. ఎంతమంది టీము మొన్న నుంచి కూడా మొత్తం దీని పనిలో ఉన్నారు? మా ఫారెస్ట్ స్టాఫే ఒక 30 మంది ఉన్నారు. ఇది కాకుండా అవుట్సోర్సింగ్ ఇంకొక 15-20 మందిని మేము ఆల్రెడీ మాతో పెట్టి ఉంటారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని గవర్నమెంట్ చెప్పింది ఇక్కడ మన రాజమండ్రిలో ఇంపార్టెంట్ అని. సో వెహికల్స్ని కూడా ఇస్తోంది. ఆ టీం అంతా ఒక 15 మంది అడిషనల్గా ఉన్నారు. మాకు సపోర్ట్ కావాలంటే పక్కన ఉండేటటువంటి జిల్లాల నుంచి కూడా, ఏలూరు నుంచి కానీ, రంపచోడవరం నుంచి కానీ వాళ్ళతో టచ్లో ఉన్నాము. మా చీఫ్ కన్జర్వేటర్ రాజమండ్రి గారు కూడా పక్కన ఉన్న స్టాఫ్ని
WWF వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఎన్ని ట్రాప్ కెమెరాలు అమర్చారు, అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా ఏమన్నా దొరికే అవకాశం? డ్రోన్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ డ్రోన్ సౌండ్కి అది డిస్టర్బ్ అవుతుందని దాని ఆపరేషన్ ఇంతవరకు పెట్టలేదు. పొద్దున ఒకసారి ట్రై చేశాము, ఈవినింగ్ అవర్స్లో ఒకసారి దాని మూమెంట్ ఏదైనా కనపడితే చేయడం జరుగుతుంది. ఈ మొక్కజొన్న తోటల్లో ఉన్నప్పుడు డ్రోన్ పెట్టినా అది కనబడేటటువంటి అవకాశం లేదు. ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు జరుగుతుంది. దాని సౌండ్కి అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగా ఇంకా ప్రిఫర్ చేయలేదు. బట్ ఇట్ ఈస్ రెడీ విత్ అస్. ఇప్పుడు అటాక్ చేసిన వాటిపై మళ్ళీ తీసుకునేందుకు ఫుడ్ తీసుకునేందుకు అవకాశం ఉందంట. అందుకని దాన్ని కదపకుండా దాన్ని అక్కడే ఉంచేసాము డాక్టర్ గారిని చూపించిన తర్వాత. ఎందుకంటే మళ్ళీ జనరల్గా ఎక్కడైతే చంపిందో ఆ జంతువుని చూడటానికి దాన్ని తినడానికి కూడా వచ్చిన సందర్భాలు మన ఏలూరు జిల్లాలో కూడా జరిగాయి. దాని మూమెంట్ కూడా అట్లాగే ఉంటుంది. సో దాన్ని అక్కడే ఉంచుతాము, అబ్జర్వ్ చేస్తాము. దాని దగ్గర ట్రాప్ కెమెరా కూడా పెట్టడం జరిగింది. అంటే మన ప్రాంతాల్లో పులులు ఎన్ని ఉన్నాయండి? ఈ పులి వేరే ఇక్కడ ఫిమేల్ పులుల కోసం కూడా వెతుక్కుంటూ వచ్చినట్టు అనుకోవచ్చు. లేదండి, ఇప్పుడు వచ్చింది మగది అనేది దాని పగమార్కుని బట్టి అండ్ మన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు అది ఓకే అని. అయితే ఇది ఛత్తీస్గఢ్ నుంచి తడోబా నేషనల్ పార్క్ నుంచి ఆ ఏరియా నుంచి వచ్చింది. పాపికొండ నేషనల్ పార్క్ ఏరియా అనేది వెరీ గుడ్ హ్యాబిటేట్ ఫర్ టైగర్స్. అది ఒక 7-8 ఏళ్ళ క్రితం దాకా కూడా మనకి 2 టైగర్స్ ఈ ఏరియాలో ఉన్నాయని తెలిసింది. అది ఉన్నది. ఇప్పుడు అది దీనికోసాన్ని వచ్చింది కాదు, ఇది మేటింగ్ కోసాన్ని వచ్చింది అయితే కాదు. అది కొత్తగా దాని టెరిటరీ చూసుకోవడం కోసాన్ని, ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసాన్ని వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం డిఎఫ్ఓ ప్రభాకర్ గారు అయితే ఈ మొత్తం ఈ యొక్క ప్రాంతాల్లో అన్నీ కూడా మొత్తం వాళ్ళ సిబ్బందితో గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దాన్ని వచ్చిన మార్గాన్ని వెళ్ళిపోయేందుకు, అంటే 3-4 సంవత్సరాల వయసు ఉంటుంది కాబట్టి తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఇటుగా ఏదైతే ఛత్తీస్గఢ్ ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాల నుంచి వచ్చినట్టుగా ఒక అంచనాకి అయితే రావడం వచ్చింది. ఏదైతే ఉందో మేల్ టైగర్ కూడా గుర్తించడం జరిగింది. దాని పగ్మార్క్ ఆధారంగా మొత్తం అన్ని కూడా గుర్తించారు. రైతులందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో సంచరించేటప్పుడు పగలో ఉన్నప్పుడు 4 దాటిన తర్వాత చాలా జాగ్రత్తలు వహించాలి. ఎవరు కూడా ఒంటరిగా తిరగవద్దు. రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటే వచ్చిన మార్గాన్ని తను వెళ్ళిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే బోన్లు కూడా ఏర్పాటు చేశారు. బోన్లలో అది దాన్ని డైవర్ట్ కాకుండా ఉండేందుకు ఈ యొక్క ప్రాంతాలను వేరే ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు ఈ బోన్లు కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన మార్గాన్ని వెళ్ళడమే కాకుండా రాత్రి ఏదైనా అటాక్ చేసిన క్యాట్ ఏదవుతుందో దాన్ని మళ్ళీ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఏలూరు జిల్లాలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను బట్టి కూడా చూస్తుంటే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఒక ఆవు, ఒక దూడ, ఒక 3 పశువులపై అటాక్ చేసిన నేపథ్యంలోనే వాటిపై మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కొంతమంది ప్రైవేట్ టీం కూడా ఇందులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క పులి ఏదైతే ఉందో పులిని బంధించడం కానీ లేదంటే వచ్చిన మార్గాన్ని క్షేమంగా పంపించేందుకు కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నామని డిఎఫ్ఓ ప్రభాకర్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మన అనిల్తో ప్రకాష్, సార్ టీవీ, ఇక తొర్రేడు గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.